ఇక ఈరోజు క్లాస్కి వచ్చేటప్పటికి ASP.NET పేజ్ లైఫ్ సైకిల్ దాని గురించి నేర్చుకున్నాం. అసలు పేజ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని ఒకసారి చూసినట్లయితే, నార్మల్గా మనకి 2 టైప్స్ ఆఫ్ పేజెస్ ఉంటాయండి. ఒకటి క్లయింట్ సైడ్ పేజెస్, రెండోది వచ్చేటప్పటికి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ పేజెస్. ఈ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ పేజెస్ అంటే సింపుల్గా మన HTML పేజెస్ గురించి చెప్పుకోవచ్చు. ఇది HTML పేజెస్ ఎలా వర్క్ అవుతాయి అన్నది మీరు ఒకసారి అనలైజ్ చేసినట్లయితే, జస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ డయాగ్రామ్స్ మీకు డ్రా చేశాను. దిస్ ఈస్ నథింగ్ బట్ క్లయింట్ అంటే సిస్టమ్, అంటే అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జీమెయిల్ యాక్సెస్ చేస్తున్నాను, నేను క్లయింట్ అవుతాను. జీమెయిల్ సర్వర్ ఎక్కడైతే ఉందో ఆ సిస్టమ్ని ఏమంటామంటే సర్వర్. సపోజ్ మనం ఒక HTML పేజ్ కనుక యాక్సెస్ చేస్తున్నాం అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వీఆర్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ టు ద సర్వర్, రైట్? రిక్వెస్ట్ మనం సర్వర్కి పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు నార్మల్ HTML పేజ్కి ఒక రిక్వెస్ట్ పంపించారో, రిక్వెస్ట్ సర్వర్కి రీచ్ అవుతుంది. సర్వర్ నుంచి మనం రెస్పాండ్ ఏమవుతుందంటే, సపోజ్ నేను ఒక index.html అనే ఒక పేజ్కి కనుక రిక్వెస్ట్ పంపాను అనుకోండి. ఇక్కడ పేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అలా. ఇక్కడ ఐ విల్ రైట్ డౌన్ దిస్ వన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయండి. సో పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అలా ఎన్నైనా ఒక వెబ్సైట్ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్. సో అందులో మీరు index.html పేజీకి కనుక రిక్వెస్ట్ పెట్టినట్లయితే, ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ కాపీ ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. HTMLకి సంబంధించినటువంటి కాపీ క్రియేట్ చేసి ఆ కాపీని ఏం చేస్తుందంటే బ్యాక్ టు ద క్లయింట్కి పంపించేస్తుంది. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఒక కాపీ ఒకటి క్రియేట్ అయ్యి కాపీ ఏమవుతుందంటే క్లయింట్కి తిరిగి పంపించడం జరుగుతుంది. సో ఏదైతే కాపీ ఫైల్ ఉందో ఆ ఫైల్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుందంటే క్లయింట్ సైడ్ బఫర్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నుంచి అది ఏమవుతుందంటే బ్రౌజర్కి బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో మీరు చూసినట్లయితే ఈ ఎగ్జిక్యూషన్ అన్నది ఎక్కడ జరుగుతుందంటే క్లయింట్ సైడ్ జరుగుతుంది. మీరు మరొకసారి అబ్జర్వ్ చేయండి. నార్మల్ HTML ఫైల్ మీరు రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. సర్వర్లో వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ మేక్ ఏ కాపీ ఆఫ్ దట్ పర్టికులర్ పేజ్. అంటే మీరు index.htmlకి మీరు రిక్వెస్ట్ పెట్టినట్లయితే ఆ index.html కాపీ అవుతుంది, అంటే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ మొత్తం దేనికి ఫార్వర్డ్ చేయబడుతుందంటే క్లయింట్కి ఫార్వర్డ్ అవుతుంది. ఈ క్లయింట్కి ఫార్వర్డ్ అయిన తర్వాత దెన్ ఆటోమేటికల్లీ అక్కడ ఏమవుతుంది, ఒక బఫర్ లాగా క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి అది బ్రౌజర్కి అందించడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టోటల్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే క్లయింట్ సైడ్ మాత్రమే జరుగుతుంది అనమాట. అంటే ఫైల్ ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, క్లయింట్ సైడ్ జరుగుతుంది. ఈవెన్ దో ఆ ఫైల్స్ సర్వర్లో స్టోర్ అయి ఉన్నా సర్వర్లో ఏ ఆపరేషన్ కూడా జరగదు. సింపుల్గా అక్కడి నుంచి ఒక కాపీ తీసుకొచ్చేసి మన సిస్టంలోనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వచ్చినట్లయితే ఈ ఇమేజ్ మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ తీసుకుందాం. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే లైక్ .ASPX .NETలో డిజైన్ చేసింది కానీ, లేదా జావాలో డిజైన్ చేసింది కానీ, PHPలో డిజైన్ చేసింది కానీ, వీటిని మనం సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఇక్కడ యాస్టీజ్గా క్లయింట్ ఏం చేస్తున్నాడంటే సెండింగ్ ఎ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ పంపించినప్పుడు వాట్ హ్యాపెన్స్, సో ఇంతకుముందు ఏమైంది, ఒక కాపీ క్రియేట్ చేస్తే కాపీ క్లయింట్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్ ద ప్రాసెస్ విల్ హ్యాపెన్ హియర్.
అంటే ఇక్కడ సమ్ స్టెప్ 1 స్టెప్ 2 అలా సంథింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్గా ఏం చేస్తుందంటే ఇది ఇట్ విల్ క్రియేట్ ఏ HTML పేజ్. అంటే ఇక్కడ మీరు దేనికి రిక్వెస్ట్ పంపిస్తున్నారు, .aspx పేజ్కి మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు. అది index.aspx అవ్వచ్చు, లేకపోతే సమ్ login.aspx అవ్వచ్చు, సమ్ అదర్ ఎనీ ఫామ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టేది .aspx ఫామ్కి. సో ఇక్కడ సమ్ ప్రాసెస్ విల్ హ్యాపెన్. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ .aspx పేజ్ అంటే ఇక్కడ ఏముంటుంది, ఇందులో సర్వర్ సైడ్ కంట్రోల్స్ ఉంటాయండి. ఈ సర్వర్ సైడ్ కంట్రోల్స్ అన్నీ కూడా నార్మల్ HTML కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే ఇది ఏమవుతుందంటే HTML కింద కన్వర్ట్ చేస్తుంది. చేసి ఈ ఫైనల్ HTML పేజ్ని క్లయింట్కి అందిస్తుంది. సో ఇట్ విల్ ఫార్వర్డ్ టు ద క్లయింట్. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే లైఫ్ సైకిల్ అంటాం. అంటే ఎగ్జాక్ట్గా లైఫ్ సైకిల్ అనేది దేని చెప్పుకోవచ్చు అంటే మనం ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపిణీ కాంచి స్టార్ట్ చేసి మళ్ళీ దీనికి ఏమవుతుంది, రెస్పాన్స్ వస్తుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ రిక్వెస్ట్. అంటే మనం ఒక పేజ్ కోసం ఏం చేస్తున్నాం అంటే రిక్వెస్ట్ పంపిస్తున్నాం. దిస్ ఈజ్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి సర్వర్లో సమ్ ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ సర్వర్ కంట్రోల్స్ అన్నీ కూడా HTML కంట్రోల్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ కన్వర్ట్ అయినటువంటి ఈ ఫైనల్ అవుట్పుట్ వచ్చి క్లయింట్కి అందించడం జరుగుతుంది. సో ఈ రిక్వెస్ట్ నుంచి ఈ రెస్పాన్స్ వచ్చే వరకు జరిగే ప్రాసెస్ని మనం లైఫ్ సైకిల్ అంటే పేజ్ లైఫ్ సైకిల్ అంటాం. అంటే ఒక పేజ్కి రిక్వెస్ట్ పంపితే ఏం జరుగుతుంది, ఫైనల్గా అవుట్పుట్ ఎలా అందుతుంది, ఈ ప్రాసెస్ని మనం లైఫ్ సైకిల్ అని పిలవడం జరుగుతుంది. మరొకసారి చూడండి, ఇది .aspx కావచ్చు, లేదా .php కావచ్చు, లేదా .java కావచ్చు. ఆ ఫైల్ కోసం మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు అది ఏమవుతుంది, ఈ ఫర్ ఎగ్జాంపుల్ .aspx అనుకోండి, మన ఇంటర్నల్గా ఏం ఉపయోగిస్తాం, ASP టెక్స్ట్ బాక్స్, ASP రేడియో బటన్ అని చెప్పేసి సర్వర్ సైడ్ కంట్రోల్స్ని రాయడం జరుగుతుంది. ఈ సర్వర్ సైడ్ కంట్రోల్స్ అన్నవి ఈ క్లయింట్కి అర్థం కాదండి. ఎందుకంటే క్లయింట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ HTML అనమాట. సో దానికి .NET, జావా, PHP ఇవేం అర్థం కాదు. దానికి ఓన్లీ అర్థమయ్యేది ఏంటంటే అంటే బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ HTML. అయితే మనం ఇక్కడ ఈ కోడ్ అంతా దేంట్లో రాస్తాము, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో రాస్తాము. అయితే ఇక్కడ ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంతా కూడా క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే HTML కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే మీరు కోడ్ .NETలో రాసినా, జావాలో రాసినా, PHPలో రాసినా ఫైనల్ కోడ్ అన్నది మాత్రం కంపల్సరీగా దేని కింద కన్వర్ట్ అయిపోతుంది, HTML కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకు ఇలా కన్వర్ట్ అయిపోతుందంటే బ్రౌజర్ ఇక్కడ ఏదైతే మనం అవుట్పుట్ చూస్తున్నాం, అవుట్పుట్ ఎందులో చూస్తామండి, బ్రౌజర్లో చూస్తాం. అది ఫైర్ ఫాక్స్ కావచ్చు, క్రోమ్ కావచ్చు, సమ్ ఎనీ అదర్ బ్రౌజర్ కావచ్చు. ఈ బ్రౌజర్ కెనాట్ అండర్స్టాండ్ ద సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. సో ఇట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. కాబట్టి ఏమవుతుందంటే ఏ అప్లికేషన్ ఏ టెక్నాలజీ అయినా ఫైనల్గా HTML కింద కన్వర్ట్ చేస్తుంది రెస్పెక్టివ్ సర్వర్. ఇప్పుడు .NET అనుకోండి, మనకి IIS అని ఉంటుంది, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని. జావాకి అయితే టామ్క్యాట్ అని ఉంటుంది ఒక సర్వర్. అలాగే PHPకి వ్యాంప్ సర్వర్ అని ఉంటుంది. ఈ ఫైనల్గా ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి ఆ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ అంతా కూడా క్లయింట్ సైడ్ కింద కన్వర్ట్ చేసేస్తాయి. అలా కన్వర్ట్ చేసిన క్లయింట్ సైడ్ స్క్రిప్టింగే మనకి బ్రౌజర్కి అందించడం జరుగుతుంది అనమాట. అయితే మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ఈ మధ్యలో జరిగే ఈ ప్రాసెస్ అంతా అంటే రిక్వెస్ట్ పంపించిన కాంచి జరిగే ఇక్కడ స్టెప్స్, ఆ స్టెప్స్ తర్వాత అది HTML కింద కన్వర్ట్ అయిపోయి సర్వర్కి క్లయింట్కి అందించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ని మనం ASP.NET పేజ్ లైఫ్ సైకిల్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ అన్నది మనం డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఇనిషియల్గా సపోజ్ మనం ఒక పేజ్ కోసం రిక్వెస్ట్ పంపించాం. అంటే నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక సపోజ్
రైట్, నేను ఇది క్రియేట్ చేస్తాను sujinatek.com అని చెప్పేసి. ఇది బేసికల్గా .aspx లో డిజైన్ చేయడం జరిగింది, అంటే .NET లో డిజైన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఇలా రిక్వెస్ట్ పెట్టామో, అంటే మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్ కనిపించకపోవచ్చు, హోమ్ క్లిక్ చేస్తే ఇది default.aspx అంటే .NET పేజ్. .NET పేజ్ మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపించామండి. రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ టూ థింగ్స్గా, అంటే అక్కడ అది ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైమా అన్నది ఐడెంటిఫై చేస్తుందండి. అంటే రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం పంపిస్తున్నారా, సెకండ్ టైం పంపిస్తున్నారా? ఫస్ట్ టైం పంపిస్తే ప్రాసెస్లో కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ నడుస్తుంది. సెకండ్ టైం పంపించినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం ఒక స్టెప్ని స్కిప్ చేసేస్తుంది. అది ఎలా అన్నది నేను ఇక్కడ ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. సో నేను ఒకసారి ఏం చేస్తున్నా అంటే ఇదంతా డిలీట్ చేసేసి నౌ ఐ విల్ టేక్ ఏ న్యూ డయాగ్రామ్. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది, థింక్ మనం default.aspx అనే పేజ్కి ఒక రిక్వెస్ట్ పంపించాం. సో సర్వర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఇక్కడ ఏముంటాయి, దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి సమ్వేర్, అంటే ఒక పీస్ ఆఫ్ మెమొరీలో మనకు సంబంధించిన అంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి, అంటే అబౌట్ డెవలపింగ్. సో దీస్ పేజెస్ అవే కాకుండా కొంచెం డైనమిక్ పేజెస్ లైక్ login.aspx ఇటువంటి ఏవైనా ఉండొచ్చు. థింక్ కొన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి, వాటిలో నేను ఒక పేజ్కి రిక్వెస్ట్ పంపించాను .aspxకి. సో సర్వర్ ఏం చేస్తుందంటే ఈజ్ ఇట్ ఫస్ట్ టైం సెండింగ్ ద రిక్వెస్ట్ బై ద యూజర్, అంటే ఈ యూజర్ ఫస్ట్ టైం దానికి రిక్వెస్ట్ పంపిస్తున్నాడా లేకపోతే దాన్ని పోస్ట్ బ్యాక్ చేస్తున్నాడా అన్నది ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో ఫస్ట్ టైం కనుక యూజర్ రిక్వెస్ట్ పంపించినప్పుడు అదేం చేస్తుంది, ఇక్కడ దానికి ఒక కాపీ క్రియేట్ చేస్తుంది. రైట్, అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, అది ఒక కాపీ క్రియేట్ చేస్తుంది. కాపీ క్రియేట్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది, వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద HTML ఓన్లీ, క్లయింట్ సైడ్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాగిన్ అంటే gmail.comకి వచ్చి ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది అనుకోండి. ఈ లాగిన్ పేజ్ ఇది మీకు జావాలో డెవలప్ చేసుకుండొచ్చు, లేదా .NET డెవలప్ చేసుకుండొచ్చు, ఆర్ PHP అయి ఉండొచ్చు. బట్ మనం ఇంటరాక్ట్ అవుతుంది మాత్రం క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ తోటి, అంటే బ్యాక్ ఎండ్ అంటే ఈ సోర్స్ అంతా కూడా HTML కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి .aspx మనం క్రియేట్ చేసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫైండ్ NGO అని చెప్పేసి వెబ్సైట్లో వీ హ్యావ్ ఏ లాగిన్ పేజ్. ఈ లాగిన్ పేజ్ ఈవెన్ దో మనం .NETలో డెవలప్ చేసిన, ఇక్కడ మనం ఇంటరాక్ట్ అయ్యేది మాత్రం దేనితో అండి, HTML కింద కన్వర్ట్ అయినటువంటి పేజ్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్కే నేను రిక్వెస్ట్ పంపించాను, అప్పుడు ఏమవుతుంది, సర్వర్ ఏం చేస్తుందంటే ఈ login.aspx అన్న పేజ్ని కాపీ చేసుకుంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండవది ఏం చేస్తుంది, ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ ఎంటర్ చేస్తాను. సో నా మెయిల్ ఐడి దెన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. రైట్, ఈ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్లో స్టోర్ అయి ఉంటాయి. అంటే ఇన్ ద సెన్స్ మీరు వ్యూ సోర్స్ చూసినట్లయితే ఎక్కడ కూడా మీకు ఇవి కనిపించవండి. ఇవి లాగిన్ పేజ్, ASP టెక్స్ట్ బాక్స్, ASP రేడియో చెక్ బాక్స్ ఇవేమీ కనిపించవు. అవన్నీ ఎలా కన్వర్ట్ అయిపోతాయి అంటే దే విల్ కన్వర్ట్ ఇన్ టు ద ఆర్డినరీ HTML. అంటే ఫైనల్గా మనం ఇంటరాక్ట్ అయ్యేది దేనితోటి అంటే HTML రెండర్ కి. అది యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని ఏమంటామంటే రెండరింగ్ అంటామండి. క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కింద కన్వర్ట్ చేయడాన్ని రెండరింగ్ అంటారు. అలా రెండర్ అయిపోయినటువంటి పేజ్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతాం. సో ఈ పేజ్లో వాల్యూస్ అన్నవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే ఒక హిడెన్ ఫీల్డ్లో స్టోర్ అయి ఉంటాయండి. ASP.NET యాక్చువల్ మనం చూస్తుంది MVC. సో హియర్ యూ కెనాట్ ఫైండ్ అవుట్. మీరు ఒక ASP.NET పేజ్ ఏదైనా ఓపెన్ చేసినట్లయితే
దేర్ యూ కెన్ సీ వ్యూ స్టేట్ అని చెప్పేసి ఒక హిడెన్ ఫీల్డ్ ఉంటుంది. మీరు ఏ డాట్ ఏఎస్పిఎక్స్ పేజ్కి అయినా వెళ్ళండి, వ్యూ పేజ్ వచ్చి తీయండి, దేర్ యూ కెన్ సీ వ్యూ స్టేట్ హిడెన్ ఫీల్డ్. ఈ హిడెన్ ఫీల్డ్లో మనకి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నీ కూడా స్టోర్ అయి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ డాట్ నెట్, ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయి ఉంటాయండి, ఆ హిడెన్ ఫీల్డ్స్లో స్టోర్ అయి ఉంటాయి. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తుందంటే మనం పంపించేటువంటి ఆ వాల్యూస్ ఏవైతే హిడెన్ ఫీల్డ్స్లో స్టోర్ అయి ఉన్నాయో వాటిని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తుంది. So this is the second step. So values will be initialized. So then నేను init అని రాస్తున్నాను. ఓకే, దీని తర్వాత ఇమీడియట్ గా పేజ్ లోడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ స్టెప్, లోడ్. సింపుల్ గా నేను ఇక్కడ లోడ్ అని రాస్తున్నాను. సో పేజ్ లోడ్, దెన్ సపోజ్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, జస్ట్ లాగిన్ అని క్లిక్ చేస్తున్నాను. అంటే వీఆర్ డూయింగ్ సమ్ యాక్షన్, అంటే సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. దట్ హ్యాపెన్స్ హియర్. అంటే ఇక్కడ బటన్ కాబట్టి బటన్, సమ్ టైమ్స్ మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సమ్ టైమ్స్ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఏ ఈవెంట్స్ అయితే ఉంటాయో ఆ ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఫైర్ అవుతాయి. నెక్స్ట్ ఈవెంట్స్ అని రాస్తున్నాను. అది ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఇంప్లిమెంట్. నెక్స్ట్ ఈవెంట్స్. ఓకే, సో దీని తర్వాత ఏమవుతుందంటే ప్రీ రెండర్ అని ఉంటుంది ఒక ఈవెంట్. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రీ రెండర్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్రౌజర్ డజంట్ నో క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. కాబట్టి ఏమవుతుంది, సర్వర్ సైడ్ ని క్లయింట్ సైడ్ కింద కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తున్నాం, అక్కడ హిడెన్ ఫీల్డ్స్ అనేది వాడుతున్నాం. ఇక్కడ ఏదైతే హిడెన్ ఫీల్డ్ లో నుంచి వాల్యూస్ మనం నార్మల్ ఫామ్ లోకి పెట్టుకున్నామో, సో అలాగే ఇక్కడ నార్మల్ ఫామ్ నుంచి ఆ వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయంటే హిడెన్ ఫీల్డ్ కి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే మనం ప్రీ రెండర్ అని పిలుస్తాం. ప్రీ రెండర్. ఇంకా ఫైనల్ గా మనకి ఒకే ఒక ఈవెంట్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ అన్లోడ్. సో ఎప్పుడైతే ప్రీ రెండర్ అయిపోయిందో ఇంకా నథింగ్ బట్ ఏఎస్పి డాట్ ఏఎస్పిఎక్స్ పేజ్ ఎలా కన్వర్ట్ అయిపోయింది అనమాట, హెచ్టిఎంఎల్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఆ పేజ్ ఏమవుతుందంటే సర్వర్కి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఈవెంట్, అన్లోడ్. సో ఎప్పుడైతే ప్రీ రెండర్ అయిపోయిందో మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. ఈ అన్లోడ్ ఈవెంట్లో వీ కెనాట్ డూ ఎనీథింగ్, అంటే మనకి కంట్రోల్ ఉండదు. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి మనం ఏమంటామంటే లైఫ్ సైకిల్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుందండి, సెకండ్ టైం మనం రిక్వెస్ట్ పంపించాం. చూడండి, ఆల్రెడీ వెన్ యూ ఎంటర్ దిస్ వన్ యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఎంటీ ఫామ్ వస్తుంది. ఎంటీ ఫామ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇది క్లిక్ చేస్తారో దెన్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా నడుస్తుంది, రైట్. సో సెకండ్ టైం ఏమవుతుందంటే ఇది ఒకటి స్కిప్ అయిపోతుంది. మీకు మరింత డీటెయిల్గా ఆల్రెడీ నేను ఇక్కడ ఒకటి డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందంటే ఐ విల్ రైట్ డౌన్ ద టెక్స్ట్, జస్ట్ అలౌ మీ 2 minutes. సపోజ్ ఇక్కడ నేను వే టు డ్రీమ్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ చేస్తున్నాను. ఇందులో లాగిన్ ఫామ్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక .NET ఫామ్ తీసుకోండి, తీసుకుని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఐ వాంట్ టు డూ సమ్ యాక్షన్. సో ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేశారో
మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ వన్. దీని తర్వాత మీకు తెలియవలసింది ఈ ప్రొసీజర్ మొత్తం. సో అయితే బేసిక్గా దీని ఐడియా అయితే వచ్చింది కదా. ఇది నథింగ్ బట్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్. అంటే మీరు ఒక ఆర్డినరీ హెచ్టిఎంఎల్ పేజ్కి రిక్వెస్ట్ పంపిస్తే ఆ ప్రాసెస్ ఏమీ ఉండదు. సింపుల్గా ఏం చేస్తుంది, అది ఆ పేజ్ని కాపీ చేసేసి ఆ కాపీని క్లయింట్కి పంపిస్తుంది. క్లయింట్ సైడ్ అది ఎగ్జిక్యూట్ అయ్యి రిజల్ట్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి పెద్ద ప్రొసీజర్ అంటూ ఏమీ ఉండదు. సో దీన్ని నేను క్లోజ్ చేసేసుకున్నాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ సైడ్. అయితే ఇప్పుడు మనం వర్క్ చేసింది ఏంటండి, సర్వర్ సైడ్ తోటి. సర్వర్ సైడ్ తోటి వర్క్ చేసేటప్పుడు యూ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్. అంటే ఇక్కడ ఏంటంటే నేను 2 ఆపరేషన్స్ మీకు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఆఫ్ ది పార్ట్ అంటే ఇక్కడ వరకు ఈ పైన ఉన్నదంతా కూడా ఫస్ట్ టైం. అంటే మీరు ఒక పేజ్ రిక్వెస్ట్ చేసి అంటే ఫస్ట్ టైం చేస్తే కనుక ఈ 3 స్టెప్స్ నడుస్తాయి. అదే మీరు పోస్ట్ బ్యాక్ చేసినట్లయితే, పోస్ట్ బ్యాక్ అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఈవెంట్ రైట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు రెస్పాన్స్ వచ్చిన పేజ్ని మళ్ళీ ఏం చేస్తున్నారంటే యు ఆర్ డూయింగ్ సమ్ యాక్షన్. అలా యాక్షన్ చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా స్టెప్స్ అన్నమాట. అవి ఏంటి అన్నది ఇక్కడ మీకు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఐ విల్ డూ దట్ వన్. ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఒక పేజ్ నేను ఒక వెబ్సైట్లో ఉన్నటువంటి లాగిన్ పేజ్ తీసుకున్నాను. నేను తీసుకుని మీరు assume that refresh is nothing but sending the request, new request. అంటే నేను ఏం చేస్తున్నాను, ఈ పేజ్కి ఒక న్యూ రిక్వెస్ట్ని పంపించాను. పంపించినప్పుడు ఫస్ట్ అది ఏం చేస్తుంది, సర్వర్లో ఒక కాపీ క్రియేట్ చేసుకుంటుంది. సో దిస్ ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఒక కాపీని అది తీసుకుంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఆ కాపీ తీసుకున్న తర్వాత వాట్ హ్యాపెన్స్, లోడ్ ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్స్ట్రా యాక్టివిటీ. సింపుల్గా అది ఏం చేయాలి, మనకి ఈ ఫామ్ని మనకి సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేయడం కోసం అది ఏం చేస్తుంది, లోడ్ ఈవెంట్ని రైట్ చేస్తుంది. ఆ లోడ్ ఈవెంట్లో ఏదైనా కోడ్ ఉంటే ఇట్ విల్ బి ఎక్స్పోర్ట్, అదర్వైజ్ నథింగ్ హ్యాపెన్స్. తర్వాత ఏం చేస్తుంది, ఇట్ విల్ రెండర్ దట్ వన్, ప్రీ రెండర్ అనేటువంటి ఒక ఈవెంట్ ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్. ఈ ప్రీ రెండర్లో ఏం జరుగుతుంది అంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో ఉన్నటువంటి ఆ పేజ్ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో అలా కన్వర్ట్ చేసిన దాన్ని సర్వర్కి సబ్మిట్ చేస్తుంది. ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు దిస్ వన్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ మనం రీఫ్రెష్ చేయగానే ఆ 3 స్టెప్స్ జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ అది ఏం చేస్తుంది, ఒక కాపీ క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఆ కాపీ క్రియేట్ చేసిన తర్వాత అందులో పేజ్ లోడ్ అన్నది కంపల్సరీ. మీరు ఒకసారి పోస్ట్ బ్యాక్ చేసినట్లయితే, అంటే మీరు ఒక సర్వర్కి రిక్వెస్ట్ పంపించినట్లయితే కంపల్సరీ పోస్ట్ బ్యాక్ పేజ్ లోడ్ ఈవెంట్ అయితే ఫైర్ అవుతుంది. అంటే పేజ్ లోడ్ అయిన తర్వాత ప్రీ రెండర్ అని ఉంటుంది. ఆ ప్రీ రెండర్ విల్ హ్యాపెన్స్. ఆ ప్రీ రెండర్లో ఏం చేస్తుందంటే మనకి ఇక్కడంతా కనిపించేదంతా కూడా HTML ఫార్మాట్లోనే కనిపిస్తుంది. సో దీస్ ఆర్ నథింగ్ బట్ హిడెన్ ఫీల్డ్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి మనకి. సో ఈవెన్ మీరు అక్కడ తీసుకున్నటువంటి లాగిన్ పేజ్ ఇక్కడ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద నార్మల్ HTML. చూడండి, ఇన్పుట్ టైప్ నేమ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఆ ప్రీ రెండర్ ఏం చేస్తుంది, అక్కడ మనం రాసినటువంటి ఇక్కడ యాక్చువల్గా ఈ కంట్రోల్ డిజైన్ చేసేటప్పుడు ఏం రాస్తామండి, ASP టెక్స్ట్ బాక్స్ TXT యూజర్ ఐడి అని రాస్తాం, ఐడి ఇచ్చి. దాన్ని ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ అంటే HTML కింద కన్వర్ట్ చేసేస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం రిక్వెస్ట్ పంపారో ఓన్లీ దీస్ 3 స్టెప్స్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ ఎంటర్ సమ్ యూజర్ ఐడి 1 అండ్ పాస్వర్డ్ 1. తర్వాత ఏం చేస్తాను, నేను ఒక యాక్షన్ చేస్తున్నాను, అంటే పోస్ట్ బ్యాక్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఉన్న ఫామ్ని నేను పోస్ట్ బ్యాక్ చేస్తున్నాను. ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు లాగిన్ క్లిక్ చేస్తున్నారు. అయితే లాగిన్ క్లిక్ చేసినప్పుడు వాట్ ఈస్ ద స్టెప్స్ హ్యాపెన్స్. ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ మెథడ్ ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ డూ పోస్ట్ బ్యాక్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, డూ పోస్ట్ బ్యాక్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ హ్యాపెన్స్.
దాని తర్వాత ఏమవుతుంది, ఈ ప్రొసీజర్ అంతా నడుస్తుంది. అయితే కొంచెం డీటెయిల్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఫస్ట్ టైం ఓన్లీ. తర్వాత డైరెక్ట్గా ఏమవుతుంది, ఇన్నిట్ అవుతుంది. ఇన్నిట్ ఇన్ ద సెన్స్, నేను ఇక్కడ ఏం చేశాను, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తానండి. కానీ ఇవి ఎక్కడున్నాయి, దోస్ వాల్యూస్ ఆర్ ఇన్ హిడెన్ ఫీల్డ్స్ యాక్చువల్లీ. సో మనకు అర్థం అవడం కోసం నేను ఏం చెప్తున్నానంటే, ఈ వాల్యూస్ ఎక్కడున్నాయి, మనకి HTML కంట్రోల్స్లో ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద HTML ఫార్మాట్ ఓన్లీ, HTML స్క్రిప్టింగ్ ఓన్లీ. అయితే ఇక్కడ మనం అది సర్వర్ కింద కన్వర్ట్ చేయాలి కదా, అలా కన్వర్ట్ చేయడం కోసం ఇక్కడ ఇన్నిట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఉంటుంది. దీని పని ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి పేజ్లో ఉన్నటువంటి HTML కంట్రోల్స్లో ఉన్నటువంటి వాల్యూస్ తీసి ఏం చేస్తుందంటే ఒరిజినల్ ఫామ్లోకి దాన్ని ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే హియర్ ఇక్కడ మనకి ఏముందంటే ఒక .aspx పేజ్ ఉంది, అందులో యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయి. సో HTML పేజీలో ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ వాల్యూస్ని తీసుకొచ్చి ఈ .aspxలోకి ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫామ్ని డైనమిక్గా ఇట్ విల్ క్రియేట్ ఇన్ సర్వర్. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇమీడియట్గా లోడ్ ఈవెంట్ అన్నది హ్యాపెన్స్. ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే పేజ్ లోడ్ ఈవెంట్ అన్నది ఫైర్ అవుతుంది. మీరు ఏదైనా కోడ్ రాసినట్లయితే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆ పేజ్ లోడ్ అయిన తర్వాతే మీరు ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నారు కదా, ఈ లాగిన్ కోడ్ అన్నది అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. లాగిన్ కోడ్ విల్ బి, మీరు ఏదైతే ఈవెంట్, అంటే ఇక్కడ నేను బటన్ అన్నాను కాబట్టి బటన్, సమ్ టైమ్స్ ఇట్స్ మే బి డ్రాప్ డౌన్, సమ్ టైమ్స్ ఇట్స్ మే బి చెక్ బాక్స్, రేడియో బటన్, ఏదైనా కావచ్చు. ఆ ఏ ఈవెంట్స్ ఉంటే ఆ ఈవెంట్స్ అనేది ఇక్కడ ఫైర్ అవుతాయి. ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్. తర్వాత ఏమవుతుంది, ఈ ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇదే తీసుకుంటున్నాను లాగిన్. ఇప్పుడు నా సపోజ్ నేను ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ కరెక్ట్ అనుకోండి, ఐ విల్ గెట్ సమ్ అనదర్ ఫామ్. అంటే నేను ఇక్కడ వేరే ఫామ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే login.aspxలో వ్యాలిడ్ ఎక్కడంటే మనం ఎక్కడ రాస్తున్నాం, కోడ్ అంతా ఈ ఈవెంట్లో రాస్తున్నాం, బటన్ క్లిక్ ఈవెంట్లో రాస్తున్నాం. సో అక్కడ ఏం చేస్తున్నాం, మనం వీఆర్ చెక్ చేస్తున్నాం యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితే గో టు సమ్ అదర్ పేజ్. అంటే ఆ పేజ్ని ఆ login.aspx నుంచి థింక్ inbox.aspxకి మనం రీడైరెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ టైం ఆ inbox.aspx అన్నది ఫస్ట్ టైం మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ 3 స్టెప్స్ నడుస్తాయి అన్నమాట మనకి. అంటే ఈసారి ఏది రన్ అవుతుంది మనకి అంటే login.aspxలో కరెక్ట్ వ్యాలిడేషన్స్ అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినట్లయితే ఇట్ విల్ బి రీడైరెక్ట్ టు ద inbox.aspx. అంటే inbox.aspx మళ్ళీ మన రిక్వెస్ట్ ఫస్ట్ టైం పంపిస్తున్నాం. అంటే దానికి ఒక కాపీ క్రియేట్ అవుతుంది, పేజ్ లోడ్ అవుతుంది, ప్రీ రెండర్ అవుతుంది, అది ఆటోమేటిక్గా HTML కింద కన్వర్ట్ అయిపోతుంది. దట్ విల్ బి రెడీ హియర్. ఇక్కడ మనకి రెడీగా ఉంది. అంటే ఈసారి మనకి ఇక్కడ ఏది రెడీగా ఉంది, నాట్ login.aspx, inbox.aspx రెడీగా ఉంది. ఆ inbox.aspx ఏమవుతుందంటే ఇట్ విల్ బి సబ్మిటెడ్ టు ద బ్రౌజర్. కాబట్టి మీరు కరెక్ట్ వ్యాలిడేషన్స్ ఇస్తే వేరే ఫామ్ మీకు వస్తుంది అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ నీడ్ టు రిమెంబర్ దిస్ థింగ్. ఫస్ట్ టైం అయితే దీస్ 3 స్టెప్స్ హ్యాపెన్స్, సెకండ్ టైం అయితే ఈ స్టెప్స్ మీకు నడుస్తాయి. ఇన్ డీటెయిల్గా స్టెప్స్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లైఫ్ సైకిల్. నా ప్రాక్టికల్గా దీన్ని మనం డిజైన్ చేసినట్లయితే, సో జస్ట్ ఓపెన్ విజువల్ స్టూడియో. పేజ్ లైఫ్ సైకిల్ మీద క్లారిటీ రావడం కోసం నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి. సో ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ ఒక టెక్స్ట్ బాక్స్, ఒక చెక్ బాక్స్, ఒక డ్రాప్ డౌన్, ఒక బటన్ తీసుకున్నాను. సో బేసికల్గా మనం చెప్పుకున్న ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ టైం పేజ్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ 3 ప్రాసెస్ నడుస్తుందండి. ఒకటి వచ్చి క్రియేట్ ఏ కాపీ, దెన్ పేజ్ లోడ్, దెన్ ప్రీ రెండర్. ఈ క్రియేట్ ఏ కాపీ అన్న ఈ ఈవెంట్ని మనం ట్రేస్ చేయలేం, బట్ వీ కెన్ ట్రేస్ దిస్ టు పేజ్ లోడ్ని, ప్రీ రెండర్ని. అది ఎలా అన్నది మనం ఒకసారి చూద్దాం. దెన్ గో టు ద
డాట్ సిఎస్ కోడ్. దెన్ జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ అక్కడ ఒక లేబుల్ తీసుకున్నాం కదా, ఆ లేబుల్కి మెసేజ్ చూపిస్తున్నాను నేను. ఏమని? పేజ్ లోడ్ ఈవెంట్ ఫైల్డ్ అని చెప్పేసి. రైట్. అదేవిధంగా మనకి రెండో ఈవెంట్ కూడా నేను రాస్తున్నాను. రెండో ఈవెంట్ రాసే ముందు ఒకసారి మీకు దీన్ని రన్ చేసినట్లయితే యూ కెన్ సీ లేబుల్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే పేజ్ లోడ్ ఈవెంట్ ఫైల్డ్ అని చెప్పి చూపిస్తుంది. దిస్ ఈస్ చూడండి, పేజ్ లోడ్ ఈవెంట్ ఫైల్డ్. సో దిస్ టైమ్ నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రేసింగ్ అనదర్ ఈవెంట్. సేమ్ పేజ్ లోడ్ని కాపీ పేస్ట్ చేయండి. ఈ లోడ్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ప్రీ రెండర్ అని చెప్పేసి రాస్తున్నా. పిఆర్ఈ పి క్యాపిటల్, దెన్ రెండర్లో ఆర్ క్యాపిటల్ ఉండాలి. సో నౌ జస్ట్ యాడింగ్ టు ద లేబుల్ ఉంది. సో నెక్స్ట్ లైన్ రావడం కోసం బ్రేక్ ఇస్తున్నాను. దిస్ టైమ్ దిస్ ఈస్ ప్రీ రెండర్. సో ప్రీ రెండర్ ఈవెంట్ ఫైల్డ్. మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే దెన్ యూ కెన్ సీ 2 ఈవెంట్స్. మీరు ఒకసారి డయాగ్రామ్కి వచ్చినట్లయితే దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ హ్యావ్, బట్ వీ కెనాట్ ట్రేస్ దిస్ వన్. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే ప్రీ యూనిట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ ఫైర్ అవుతుంది, దాన్ని మనం ట్రేస్ చేయలేం. దట్ ఈస్ వై హియర్ వీ కెన్ సీ ఓన్లీ 2 ఈవెంట్. మన తర్వాత మనం చెప్పుకున్న ఈవెంట్ ఏదండి? పేజ్ లోడ్. దాని తర్వాత మనం చెప్పుకున్నది రెండో. సో దీస్ 2 వీ కెన్ ట్రేస్ హియర్. నౌ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ కంట్రోల్స్లో ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూస్ లైక్ కార్తీక్. సో దెన్ చెక్ మీ. సో మీరు ఇప్పుడు సబ్మిట్ చేసినట్లయితే వాట్ హ్యాపెన్స్? మనం చెప్పుకున్న ప్రొసీజర్ ప్రకారం సెకండ్ టైం జరిగినప్పుడు, సో దిస్ ఈజ్ యూనిట్ వీ కెనాట్ ట్రేస్. తర్వాత ఏమవుతుంది? పేజ్ లోడ్ అవుతుంది. పేజ్ లోడ్ తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఈ సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఏం చేసాం? టెక్స్ట్ బాక్స్ని చేంజ్ చేసాం, చెక్ బాక్స్ని చేంజ్ చేసాం. అంటే దీస్ 2 ఈవెంట్స్ విల్ బి ఫైర్. పేజ్ లోడ్, దెన్ టెక్స్ట్ బాక్స్, దెన్ చెక్ బాక్స్. రైట్. ఈ 2 ఈవెంట్స్ కూడా ఫైర్ అవుతాయి. దెన్ వాట్ హ్యాపెన్స్? ప్రీ లోడ్, ప్రీ రెండర్. సో ప్రీ రెండర్ ఈవెంట్ అన్నది ఫైర్ అవుతుంది. వీ విల్ చెక్ ఇట్ అవుట్. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. So change the values. So 1, uncheck, submit. So sorry, we didn't write the code na. So ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి? కోడ్ రాయాలి. సో టెక్స్ట్ బాక్స్ ఈవెంట్కి కోడ్ రాస్తున్నా, చెక్ బాక్స్ ఈవెంట్కి కోడ్ రాస్తున్నా, డ్రాప్ డౌన్కి కోడ్ రాస్తున్నా, ఫైనల్గా సబ్మిట్ కూడా రాస్తా. ఏ కోడ్ రాస్తాను? సేమ్ ఇదే కోడ్ తీసుకుని ఐ విల్ రైట్ డౌన్ హియర్. ఈ ప్రీ రెండర్ బదులుగా నేను ఇక్కడ ఏం చేస్తాను? టెక్స్ట్ బాక్స్ అని ఇస్తాను. అంటే టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ ఫైల్డ్. చెక్ బాక్స్కి వచ్చేటప్పటికి చెక్ బాక్స్ ఈవెంట్ ఫైల్డ్ అని చెప్పేసి రాస్తాను, చెక్ బాక్స్. అలాగే డ్రాప్ డౌన్కి వచ్చేటప్పటికి దెన్ ఐ విల్ రైట్ డౌన్ హియర్ డ్రాప్ డౌన్ ఈవెంట్. ఓకే, డ్రాప్ డౌన్ ఈవెంట్. బటన్ అయితే దెన్ బటన్ ఈవెంట్. So now run this application. So first time కాబట్టి we can see only 2 things, page load ఒకటి, pre render ఒకటి. This is ఈసారి ఏం చేస్తున్నాను? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. అంటే టెక్స్ట్ బాక్స్ ఈవెంట్ చేంజ్ చేశాను, చెక్ బాక్స్ ఓకే, డ్రాప్ డౌన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఓకే, లీవ్ ఇట్. దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. అంటే ఇక్కడ మనం 3 ఈవెంట్స్ రైట్ చేస్తున్నాం. ఒకటి టెక్స్ట్ బాక్స్, రెండోది చెక్ బాక్స్, మూడోది సబ్మిట్. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఎలా రావాలి? మనం చెప్పుకున్న ప్రొసీజర్ ప్రకారం దీన్ని మనం ట్రేస్ చేయలేం. ఓకే, తర్వాత పేజ్ లోడ్ వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఇక్కడ చెక్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ రావాలి, చెక్ బాక్స్ రావాలి, బటన్ రావాలి. అంటే 3 ఈవెంట్స్ వస్తాయి. దాని తర్వాత ప్రీ రెండర్. ఓకే, సో ఒకసారి క్లిక్ చేసి వాట్ హ్యాపెన్స్ చూడండి. ఫస్ట్ పేజ్ లోడ్,
పేజ్ లోడ్ తర్వాత టెక్స్ట్ బాక్స్ తర్వాత చెక్ బాక్స్, దెన్ బటన్, దెన్ pre-render. This is the procedure. This time చేంజ్ దిస్ వన్ ఆల్సో, దీన్ని కూడా అన్చెక్ చేస్తున్నాను. రాజు అన్నది రాజు 1 అని ఇస్తున్నాను. ఈసారి ఏమవుతుంది మనకి, ఈవెన్ ఇక చెక్ బాక్స్ మీరు చెక్ చేయాల, బట్ యూ చేంజ్డ్ ద నేచర్, అంటే ఇంతకు ముందు చెక్ చేసి ఉంది, దాన్ని అన్చెక్ చేశారు కాబట్టి ఈవెంట్ మళ్ళీ ఏమవుతుంది మీకు ఫైర్ అవుతుంది. అంటే పేజ్ లోడ్, ప్రీ రెండర్, ఈ రెండిట్ల మధ్యలో మీకు టెక్స్ట్ బాక్స్ వస్తుంది, చెక్ బాక్స్ వస్తుంది, డ్రాప్ డౌన్ వస్తుంది, దెన్ బటన్ ఆల్సో. సో లెట్స్ సీ, దిస్ ఈస్ టెక్స్ట్ బాక్స్, డ్రాప్ డౌన్, చెక్ బాక్స్, దెన్ బటన్. మీరు ఏ ఆర్డర్లో అయితే మీరు ఆ ఈవెంట్స్ రైట్ చేశారో అదే ఆర్డర్లో మీకు ఇక్కడ ట్రేస్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టికల్గా లైఫ్ సైకిల్ని కూడా ప్రాక్టికల్గా చూడొచ్చు. ఓకేనా సార్? లైఫ్ సైకిల్ అనేది ASP.NETలో చాలా క్రూషియల్ పార్ట్. ఇది మీకు మంచిగా అర్థమైనట్లయితే కోడింగ్ కూడా మీరు ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. సో ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 1-2 సార్లు ఈ వీడియో చూసి, సో మోర్ దాన్ దట్ ASP.NET పేజ్ లైఫ్ సైకిల్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే యూ విల్ గెట్ 1 or 2 ఆర్టికల్స్. సో మంచి సెలెక్ట్ చేసుకుని ఒకసారి చూడండి. సో కొంచెం అటు ఇటుగా చెప్పినా మనం చెప్పుకున్న అన్నీ కూడా అందులో కవర్ అవుతాయి. సో ఎనీవే, సో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ life cycle. Okay, see you in next video. Thank you, bye.